హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ విజయ మల్టీ కుజిన్. మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేసిందండి. మరొక మంచి డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మార్నింగ్ ఏం పని చేశానో చూసేద్దామా? అయ్యో ఏంటి ఈరోజు కిచెన్ చూపించకుండా ఇదేదో చూపిస్తుంది అనుకుంటున్నారా? పాలకూర అండి. చక్కగా మన ఇంట్లో పాలకూర, తోటకూర వచ్చేసింది కదా. ఈ పాలకూర నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అడిగారు నన్ను. డీప్ ఫ్రిడ్జ్లో మీరు ఎలా పెట్టుకుంటారు, స్టోర్ చేసుకున్నప్పుడల్లా ఒక వీడియో చేయండి అని అడిగారు. కాబట్టి నేను ఇదైతే కట్ చేసుకుంటాను. ఒక లుక్ వేసేసేయండి మన చుట్టుపక్కల ఎలా ఉందో. ఉదయం అండి చాలా ప్రశాంతంగా ఉంది. 9 చూశారు కదా. ఈ పాలకూర చక్కగా పైన పూలు కూడా వచ్చేసినాయి. ఇదంతా కోసి జాగ్రత్త స్టోర్ చేసుకుంటాను. తోటకూర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొయ్యటలేదు. ఇది చూశారు కదా. పాలకూర అయితే ఎంత అయిపోయిందండి, చాలా ఎక్కువైంది. ఆకుకూర అయితే ఇది చక్కగా నాకు ఒక్కసారి అయితే పప్పులోకి వచ్చేస్తుంది. ఇంకా నేను ఇది ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది అయితే నేను చూపించడం లేదు. ఎందుకంటే ఆ పూలన్నీ కట్ చేసి శుభ్రంగా ఉప్పు వేసి నీళ్ళల్లో నానబెట్టేసి ఒక్క పావు గంట కడిగేసుకుంటా. ఇప్పుడు చూశారు కదా. ఆకుకూర కోసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇగురు వచ్చేస్తుందండి. ఫ్రెష్ ఆకులు అయితే వస్తాయి. ఇంకొకసారికి పప్పులోకి అయితే వాడుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, కింద అయితే నేను చూపిస్తున్నాను. మేమైతే కనుక డస్ట్బిన్స్ అలా బయట పెట్టేస్తామండి. ఏ రోజుకి ఆ రోజు, ఒకరోజు మనకి ప్లాస్టిక్, పేపర్ అలా ఉంటుంది. ఆ విధంగా డస్ట్బిన్స్ పెట్టేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా అయితే మేము కింద డస్ట్బిన్స్ రోజు సాయంత్రం పూట వెళ్ళేసి పెట్టేసి రావాలి మన ఇంట్లో ఫిల్ అయిపోయిన తర్వాత. ఇట్లా కింద ఉన్నాయి కదా డస్ట్బిన్స్, అక్కడ పెట్టేసి వస్తే కనుక వాళ్ళే అండి మార్నింగ్ పొద్దున్నే తెల్లారుజామున అలా వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇప్పుడైతే కనుక ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఆకుకూర ఎప్పుడైనా సరే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కడిగేసి స్టోర్ చేసుకోవడం అయితే బెస్ట్ అండి. కడగకుండా అయితే మీరు స్టోర్ చేసుకోకండి. నీట్గా కడిగేసి మనం ఆరపెట్టిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. అదైతే చూశారు కదా. చక్కగా ఇట్లా పైన పూలన్నీ తీసేసాను. కడిగేసి కొంచెం ఉప్పు వేసేసి నానబెట్టేసి, కల్లుప్పు వేసి నానబెట్టిన తర్వాత ఇట్లా టవల్లో వేసానండి. టవల్లో వేసి శుభ్రంగా అద్దేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న తడి అంతా పోతుంది. బాగా తడిపోయే పని లేదు. ఈ విధంగా మనం శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ సార్లు ముందే కడిగేసుకోండి. ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో తీసి అయితే కడగలేం కాబట్టి ఈ విధంగా నేను శుభ్రంగా పేపర్ క్లాత్ మీద ఆరపెట్టేసుకుంటాను. ఇట్లా ఆరిపోయిన దాన్ని ముక్కలు కట్ చేసుకుంటాను. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కవర్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. కాడలు కూడా నేను తీసేయనండి. చాలామంది కాడలు ఏరేసి ఆకులు వరకే వాడతారు. మనకి ఆకుకూర కాడల్లో మంచి ఐరన్ అనేది ఉంటుంది, చాలా మంచిదండి. కాడలతో కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని చక్కగా తినేసేయచ్చు. నేనైతే మొత్తం కలిపే పప్పులోకి వేస్తాను. ఇవన్నీ లేత ఆకు కాబట్టి మన ఇంట్లోదే కాబట్టి ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా తినేసేయచ్చు. ఈ విధంగా చక్కగా ముక్కలు ముక్కలు కట్ చేసిన తర్వాత నేను డీప్లో స్టోర్ చేసుకుంటాను. ఈ విధంగా చూశారు కదా. కాడలు కూడా నేను చూపిస్తున్నా. ఈ కాడలన్నీ ఉంచుతానండి. ఇప్పుడైతే శుభ్రంగా ఆరిపోయింది. మీకు ఎంత సైజులో పప్పులోకి వేసుకోవాలనుకుంటున్నారు అనేది చూసి కూడా ఇప్పుడే కట్ చేసుకోండి. నేనైతే ఇది ఒక్కసారికి వస్తుంది. అదే కనుక ఇంకొంచెం ఎక్కువ ఉంటే కనుక 2 ప్యాకెట్లు చేసుకుంటే ఒకసారి అయితే పప్పులోకి వేసుకోవచ్చు, రెండోసారి అట్లా ఏదో ఒక విధంగా చేసుకుంటూ ఉండొచ్చు. నేనైతే ఒకసారితో నాకు పప్పులోకి అయిపోతుంది కాబట్టి ఈ విధంగా కవర్లో పెట్టేసుకొని నీట్గా కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటామో ఒక అరగంట ముందు బయట తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా చూశారు కదా. ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మీకు స్పెషల్గా ఇంకేమన్నా కనిపించిందా అనేది కూడా రాసేసేయండి. ఇంకెందుకు లేటు, చక్కగా కామెంట్ చేసేసేయండి. ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత చక్కగా దగ్గరగా ముడి వేసేసుకొని ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాయి. ఈ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం ఎంత టైం అయినా సరే ఉంచేసుకోవచ్చు. 1 year అలా కూడా వాడుకోవచ్చు అండి. మాకైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చక్కగా ఫ్రిడ్జ్లో నుంచి తీసి పప్పు చేసేసుకుంటాం. ఇదే కాదండి, టమోటా అలాంటివి కూడా మనకు దొరికినప్పుడు తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనేసి డీప్ ఫ్రిడ్జ్లో వేసుకుంటే మనకి ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటారో అప్పుడు మనం తీసి ఒక అరగంట ముందు అలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే నేను అట్టుకు నానబోస్తున్నానండి. అట్టుకైతే నేను చక్కగా 3 కప్పులు అయితే కనుక నేను 3 గ్లాసులు నేను బియ్యం తీసుకుంటున్నాను. ఇంకా అట్టుకు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటానండి. మార్నింగ్ ఈవినింగ్ అయితే నానబెట్టేసుకొని పొద్దున్నే మళ్ళీ మిక్సీ వేసుకుంటాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ కొంచెం 2 గ్లాసులు అయితే కొంచెం కూడా కాలేదు కాబట్టి ఇంకో గ్లాస్ వేస్తాను. చూడండి
ఇప్పుడు చక్కగా 3 గ్లాసులు నేను బియ్యం వేసాను. తర్వాత అయితే మినపప్పు అవి కూడా పోసుకోవాలి కదా, అవి కూడా పోసే ముందు ఇక్కడైతే ఒక స్మాల్ బ్రేక్. ఏంటో తెలుసా, గోధుమ పిండి ఫిల్ అయిపోయిందండి, అది కూడా పోసేసుకుంటున్నాను. మన మార్నింగ్ బ్లాగ్లో ఇవన్నీ ఉంటాయండి. పిండి పోసుకోవడం కానీ, కారాలు ఉప్పులు ఫిల్ చేసుకోవడం కానీ, ఇలాంటి పనులు ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ వీడియో అంటే ఇలాంటివి ఉంటాయి. చూసారు కదా, 5 kgs అయితే నేను తెప్పించుకున్నాను. గోధుమ పిండి ఎక్కువ చపాతీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి గోధుమ పిండి మనకి ఇలా తెప్పించుకొని మనం బాక్స్లో పోసేసి పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పురుగు వచ్చిద్ది అనే అనుమానం ఉంటే గనక మీరు గోధుమ పిండి పోసే ముందు కొంచెం కల్లుప్పు వేసేసేయండి. కల్లుప్పు వేసి పైన ఈ పిండి పోస్తే ఏంటంటే మనకు పురుగు పట్టకుండా ఉంటుంది. లైట్గా వేయండి కల్లుప్పు, ఎక్కువ వేయకండి. అది మళ్ళీ మీరు మిక్సీ పిండి కలిపేటప్పుడు అడుక్కుపోయే కొంది జల్లిచ్చేసుకుంటే సరిపోతుంది. కల్లుప్పు పడేసేయచ్చు. లేదు అంటే ఏంటంటే మనం చపాతీ పిండి కలిపినప్పుడు కల్లుప్పు ఒకే చోట ఉండి ఉప్పు అనేది తగులుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ముందు క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఏదైనా డబ్బా పెట్టినా ఆ పిండి డబ్బాల నిండా తుక్కుపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే క్లీన్ చేసేసుకుంటాను. గోధుమ పిండి నాకు కొంత టైం అయితే వస్తుంది. ఇంకా మిగిలిన పోసేసుకోవాలి కదా. ఇక్కడ ఏమేమి వేస్తాను తీసేద్దాం. ఆ డబ్బా అయితే అవసరం లేదండి. ఇప్పుడైతే కనుక అచ్చం బియ్యమే తీసుకున్నాను. 3 గ్లాసులు బియ్యం తీసుకుంటే గ్లాసున్నర అయితే మినపప్పు పోసుకోవాలి. నేను అదేంటి కొంచెమే ఉన్నాయి, గ్లాసున్నర అయిద్దా అనుకుంటున్నారా? అవ్వవండి, ఇవైతే అర గ్లాస్ కూడా అవ్వవు. చూడండి, మీకు తేడా కూడా తెలుస్తుంది. అవైతే ఇక్కడ మినపప్పు. ఇప్పుడు నేను ఇండియా మినపప్పు ఓపెన్ చేస్తాను. ఇక్కడ మినపప్పు ఎందుకంటే దోశ వేసినా తెల్లగా ఉంటుంది, అంత కలర్ అయితే రాదండి. ఇండియా మినపప్పు అయితే కనుక అడుగున మంచి కలర్ అయితే వస్తుంది. ఎందుకో తెలియదు, ఆ మినపప్పు కొంచెం తేడా అనేది ఉంటుంది. మీరు అదేవిధంగా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇండియా మినపప్పు చూశారు కదా, కలర్ కూడా గుండ్లు ఎంత బాగున్నాయో. ఇంకా ఇట్లా ఫిల్ చేసేసుకుని చక్కగా నేను ఇక్కడ మినపప్పు అయిపోయినాయి కాబట్టి ఇండియా మినపప్పుతో ఇంక చేసేసుకుంటాను. ఇండియా మినపప్పు చక్కగా మొత్తం కలిపి గ్లాసున్నర వేసుకుంటాను. ఇప్పుడు గ్లాసున్నరకి తోడు ఇంకా మిగిలినవి కూడా వేస్తాను. ఏంటి చూసేద్దాము. ఈ గ్లాసున్నర వేసాను కదా, ఇవి పోసేద్దాము. నేనైతే కనుక దోశ పిండికి ఇలా ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఒకవేళ మనం ఏదైనా ఊరు వెళ్తుంటే మన ఇంట్లో జెంట్స్ ఉంటే వాళ్ళకి దోశ పిండికి ఇలా దేనికి సపరేట్గా కొలిసి ప్యాకెట్లు చేసి అలా పెట్టేసేయండి. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ప్యాకెట్ నానబెట్టేసుకొని మినపప్పు అవన్నీ తీసి నానబెట్టేసుకొని చక్కగా వాళ్ళు మిక్సీ వేసి చేసుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తానండి. ఎప్పుడన్నా నేను ఊరు వెళ్తున్నానంటే అలా ప్యాకెట్స్ ఒక 5-6 ప్యాకెట్లు పెట్టేసుకొని ఇలా చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం నేనేంటంటే గ్లాసున్నర తీసుకుంటే పావు గ్లాసే తీసుకున్నానండి పచ్చెనపప్పు. కొంచెం మెంతులు వేసేసి నానబెట్టుకున్న మెంతులు వేయటం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు మినపప్పు, ఇవి వేయించిన పచ్చెనపప్పు, ఇవి 2 ఇండియా నుంచి తీసుకొచ్చుకున్నాయనండి. డబ్బాలో ఫిల్ చేసేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా. ఇంక ఇవి మినపప్పు అయితే కనుక నేను అడుగున 2 లవంగాలు వేసాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే పురుగు వస్తాయి అంటే కనుక అడుగున 2 లవంగాలు వేయండి, పురుగు అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ ఉప్మాకండి, ఉప్మా అయితే ఏం చేస్తున్నారు, అన్నీ రెడీ చేసి పెట్టేద్దామని రెడీ చేస్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేశాను, అల్లం కట్ చేశాను, ఇక్కడ పచ్చిమిరకాయలు చిన్న ముక్కలు చేసి పెట్టాను, కరేపాకండి. ఇంకా చూస్తున్నారు కదా, నేను చేయటం లేదు, ఉప్మా అయితే ఈయన చేసి పెడుతున్నారు. చూడండి, చెయ్యే తెలుస్తుంది కదా ఎవరు చేస్తున్నది గెస్ట్ చేస్తారు కదా. టమోటా అయితే చక్కగా సన్న ముక్కలు కట్ చేసి 2 తీసుకున్న, ఉప్మా రవ్వ కూడా పక్కన పెట్టి అన్నీ రెడీ చేసేసాను. ఇంకెంతసేపు ఫటాఫట్ మనం ఉప్మా చేసేసుకోవచ్చు. ఉప్మాలోకి మీరు ఏ కాంబినేషన్గా తింటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. నేనైతే గనక నాకు ఉప్మా తినాలి అంటే గనక మామిడికాయ పచ్చడి ఉంటే హ్యాపీగా తినేస్తానండి. మీరు మామిడికాయ పచ్చడితో ఉప్మా తింటారా? నేనైతే మామిడికాయ పచ్చడితో ఉప్మా తింటా. ఈయనైతే పెసరట్టుతో ఉప్మా తినేస్తారు. ఈ రోజైతే మా మార్నింగ్ ఫుడ్ అయితే ఇది. మీరు ఏం చేసుకున్నారు ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరానికి అంటూ ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడ నాకు మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయకండి. కాల్ చేయాలంటే నాకు అక్కడ మెసేజ్ చేస్తే ఓకే అంటేనే కాల్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయటం లేదు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, గట్టిగా ఒక ముట్టికాయ వేయండి. మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేస్తున్నాను. పోపు గింజలు వేశారు. పోపు గింజలు వేడైపోయిన తర్వాత మనకి ఉల్లిపాయలు నలిపేసి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇంకా పచ్చిమిరకాయలు, అల్లం ముక్కలు ఇవన్నీ వేసేసుకొని కరేపాకు కూడా వేసుకోవడమే. మనకు కోసినవన్నీ దాంట్లో పడేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ లోపల పక్కన జీడిపప్పు కూడా ఫ్రై చేశారు. ఈ విధంగా జీడిపప్పు నల్లగా అయిపోయినాయి అయితే అనుకోకండి, ఎందుకంటే అలా వేగితేనే మనము
ఇక్కడ వేస్తే క్రంచీగా ఉంటుంది, ఉడికినా సరే ఆ క్రంచీనెస్ అలాగే ఉంటుంది. ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే ఉల్లిపాయ త్వరగా వేగాలి అన్న, మనం నెక్స్ట్ వేసే ఈ టమోటా మగ్గిపోవాలన్న ఉప్పు వేస్తే ఏంటంటే త్వరగా మగ్గిపోతుందండి. ఇదైతే బాగా జ్యూస్ లాగా కుక్ చేసుకోవాలి. ఎక్కువ టైం అయితే ఈ విధంగా కుక్ చేసుకొని మెత్తగా అయిపోవాలి. ఆ తర్వాత జీడిపప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా నేను ఎక్కువ వేగినాయి అని కాదు, ఇక్కడ ఏంటంటే ఇట్లాగే ఉంటే మనం తినేటప్పుడు కూడా ఆ క్రంచీనెస్ అనేది ఉంటుంది. అదే కొంచెం వేగితే కనుక కొంచెం మెత్తగా అయిపోతుంది. ఇప్పుడైతే ఉప్మా నీళ్లు పోసుకోవాలండి. నీళ్ళు అయితే కనుక కాసిన ఎక్కువే పడతాయి. 1కి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకోండి. 2-2.5 కూడా పోసుకున్నా సరిపోతుంది. అది కొలత అయితే ఉప్మాకి ఎలాంటి కొలతలు అయితే అవసరం లేదు. ఎందుకంటే బిగినర్స్ కూడా హ్యాపీగా చేసుకునే టిఫిన్ ఇదే. మనం జాబ్కి వెళ్ళాలన్నా త్వరగా అయిపోయే టిఫిన్ ఇదే. ఊరక నీళ్ళలో పోసి తిప్పేసేది అంటారు, కానీ దాని టేస్ట్ అయితే తెలిస్తే కనుక వదిలిపెట్టరండి. నాకైతే దాని టేస్ట్ చాలా ఇష్టము. ఎందుకంటే నేనైతే మామిడికాయ పచ్చడితో తింటాను. ఇంకా ఇక్కడైతే కనుక పెసరపిండి కూడా రెడీగా ఉంది. పెసర దోశ ఉప్మా కాంబినేషన్ మీలో ఎంతమందికి నచ్చుతుంది? ఇంకోటి మామిడికాయ పచ్చడి ఉప్మా మీ అందరిలో ఎంతమందికి నచ్చుతుంది అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఒకవేళ తినకపోతే ఒక్కసారి టేస్ట్ చేయండి మామిడికాయ పచ్చడితో, మీరు కూడా ఉప్మా లవర్స్ అయిపోతారు నాలాగా. ఇప్పుడు చూసారు కదా, ఈ ఉప్మాలో నాకైతే అలా ఇష్టం అండి. ఈయనకైతే పెసరట్టు ఉంది కదా, ఇంకా దాంతో తినేస్తానన్నారు. ఇంకా చూసేసేయండి ఈ వీడియోలో మీకు ఎలా ఇష్టము ఏంటనేది. ఇప్పుడైతే చక్కగా ఇక్కడ రవ్వ పోసుకుంటూ తిప్పేసుకోవాలి. ఇంకోటి రవ్వ గురించి ఒక టిప్ అయితే చెబుతున్నానండి. నేను ఇండియా నుంచి తెచ్చిన రవ్వ పురుగు పట్టకుండా ఉండాలంటే రవ్వ అనేది కొంచెం ఫ్రై చేసి ఒక 2-3 లవంగాలు వేసేసి మామూలుగా పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. మీరు ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ లాస్ట్లో కొంచెం నెయ్యి వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్మా దింపే ముందు మన తాలింపులో కన్నా ఇక్కడ నెయ్యి వేయండి, బాగుంటుంది. తింటున్నప్పుడు ఆ కమ్మదనం కూడా చాలా బాగుంటుందండి. ఇది మా ఇద్దరికే కాబట్టి మార్నింగ్కి ఈవినింగ్కి మాకు సరిపోతుంది. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటిదాన్ని అవుతాయి. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.